2026 టీ20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఏకపక్షంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్లంతా కొదమ సింహాల్లో విరుచుకుపడడంతో టీమిండియాకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు బ్లాక్ క్యాప్స్. మ్యాచ్కు ముందు అహ్మదాబాద్ స్టేడియాన్ని సైలెంట్ చేస్తామని, భారత అభిమానుల గుండెలు బద్దలు కొడతామని ప్రగల్భాలు పలికిన కివీస్ మైదానంలోకి దిగాక మాత్రం టీమిండియా ముందు పూర్తిగా తల వంచింది. ఏ దశలోనూ కనీస పోరాట పటిమ కూడా చూపలేకపోయింది. దీంతో ప్రపంచ కప్లో అహ్మదాబాద్ స్టేడియం అంటే ఉన్న భయం సైతం ఇక నుంచి భారత అభిమానుల నుంచి వెళ్ళిపోయింది. 2023 వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని టీమిండియా ఎక్కడైతే దూరం చేసుకుందో అక్కడే టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. ఈ విజయంతో తొలిసారి టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆతిథ్య జట్టుగా టీమిండియా నిలిచిపోయింది. అంతేకాకుండా టీ20 ప్రపంచ కప్ను డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా, అంటే వరుసగా 2 సార్లు, అలాగే అత్యధికంగా 3 సార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ మొత్తంలో ఏకంగా 23 ప్రపంచ రికార్డులు కూడా బద్దలయ్యాయి. అందులో టీమిండియాని ఏకంగా 13 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడం విశేషం. ఇక వరుసగా 3వ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచిన సంజు శాంసన్ ఒక్కడే ఏకంగా 7 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ ప్రపంచ రికార్డులన్నింటి గురించి మాట్లాడుకోవడానికి ముందుగా అసలు ఈ ఫైనల్ మ్యాచ్ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తమ జట్టులో కివీస్ ఒక్క మార్పు చేసింది. మేక్ కాంచెస్ స్థానంలో జాకఫ్ డబ్బిని తుది జట్టులోకి తీసుకుంది. టీమిండియా మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ మ్యాచ్లో టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సంజు శాంసన్ తన సూపర్ ఫామ్ను ఈ మ్యాచ్లోనూ కొనసాగించాడు. వరుసగా 3వ మ్యాచ్లోనూ టీమిండియా స్కోర్ బోర్డును ముందుండి నడిపించడమే కాకుండా టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ సరైన సమయంలో ఫామ్ అందుకున్నాడు. వన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా దుమ్ము లేపాడు. మొత్తంగా ఈ ఫైనల్ మ్యాచ్లో మన టాప్ 3 బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశారు. దాదాపు ప్రతి బంతిని 4 లేదా 6 బాదారంటేనే ఏ రేంజ్లో పరుగులు వరద పారించారో అర్థం చేసుకోవచ్చు. బౌలర్ బంతి వేయడమే ఆలస్యం, మళ్ళీ బంతిని బౌండరీలను అవతల వెతుక్కోవాల్సిందే. ఆ రేంజ్లో సాగింది ఈ ముగ్గురు విధ్వంసం. దీంతో వీరు ముగ్గురు క్రీజ్లో ఉన్నంతసేపు ఏకంగా 14-15 రన్ రేట్తో టీమిండియా స్కోర్ బోర్డు దూసుకుపోయింది. నిజానికి మొదటి 2 ఓవర్లలో సంజు శాంసన్, అభిషేక్ శర్మ కాస్త జాగ్రత్తగా ఆడారు. దీంతో మొదటి 2 ఓవర్లలో 12 పరుగులే వచ్చాయి. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మను బోల్తా కొట్టించడానికి 2వ ఓవర్లోనే ఆస్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ ను బరిలోకి దింపారు. కానీ గతంలో చేసిన తప్పును ఈ మ్యాచ్లో చేయని అభిషేక్ శర్మ ఫిలిప్స్ ను జాగ్రత్తగా ఆడాడు. జాకబ్ డఫీ వేసిన 3వ ఓవర్ నుంచి మన ఓపెనర్ల ఊచకోత మొదలైంది. ఆ ఓవర్లో అభిషేక్ 2, సంజు ఓ 4 బాదడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. ఇక ఫెర్గుసన్ వేసిన 4వ ఓవర్లో అయితే అభిషేక్ ఓ 4-6, సంజు ఓ 4-6 బాదడంతో మొత్తం 24 పరుగులు వచ్చాయి. దీంతో 4వ ఓవర్లోనే టీమిండియా స్కోర్ 50 దాటింది. 5వ ఓవర్లో ఎంట్రీ 4 వైడ్లు వేయడానికి తోడు అభి, సంజు చెరో 6 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. డఫీ వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో అభిషేక్ శర్మ ఓ 6, 3 4లు బాదడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లేలోని టీమిండియా స్కోర్ ఏకంగా 92కు చేరుకుంది. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచ కప్ లో అభికి ఇది 2వ హాఫ్ సెంచరీ. అయితే పవర్ ప్లే తర్వాత 8వ ఓవర్ మొదటి బంతికి స్పిన్నర్ రచిన్ రవీంద్ర ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఏకంగా 247 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన అభిషేక్ శర్మ 6 4లు 3 6లతో 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో 7.1 ఓవర్లలోనే 98 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. టీమిండియా భారీ స్కోర్ చేసేందుకు ఓపెనర్లు బలమైన పునాది వేశారు. కానీ ఈ ఆనందం కివీస్కు ఎంతోసేపు నిలవలేదు. అదే ఓవర్లో వరుసగా 2 4లు బాదిన ఇషాన్ కిషన్ అభిషేక్ ప్లేస్ను భర్తీ చేస్తూ తాను కూడా బౌండరీలో వర్షం కురిపించాడు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ కలిసి 2వ వికెట్కు తక్కువ బంతుల్లోనే సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 10 ఓవర్లలోనే టీమిండియా వికెట్ నష్టానికి ఏకంగా 127 పరుగులు చేసింది. ఫెర్గుసన్ వేసిన 12 ఓవర్లో మన బ్యాటర్లు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఓవర్లో సంజు ఏకంగా 2 6లు ఓ 4, ఇషాన్ కిషన్ ఓ 6 బాదడంతో మొత్తం 24 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే సంజు శాంసన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచ కప్లో సంజు శాంసన్కి ఇది వరుసగా 3వ హాఫ్ సెంచరీ. అలాగే 12 ఓవర్లలోనే భారత్ స్కోర్ ఏకంగా 160 దాటింది. రచిన్ రవీంద్ర వేసిన 14వ ఓవర్లో సంజు శాంసన్ ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో 20 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్లోనే ఇషాన్ కిషన్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచ కప్లో కిషన్కి ఇది 2వ హాఫ్ సెంచరీ. కాగా 15 ఓవర్లోనే టీమిండియా స్కోర్ ఏకంగా 200 దాటడం విశేషం. సంజు కిషన్ మధ్య భాగస్వామ్యం కూడా సెంచరీ దాటింది. దీంతో భారత జట్టు మొత్తం ఓవర్లు అయిపోయేసరికి ఈజీగా 270 నుంచి 280 పరుగులు చేస్తుందని అనిపించింది. కానీ 16వ ఓవర్లో జేమ్స్ నిషమ్ భారత్ను దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో ఏకంగా 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ ఓవర్ మొదటి బంతికి భారీ షాట్కు ప్రయత్నించి మేక్ కాంచ్కి దొరికిపోయాడు సంజు శాంసన్. దీంతో వరుసగా 3వసారి భారీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ సెంచరీ మాత్రం చేరుకోలేకపోయాడు సంజు శాంసన్. 193 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన సంజు శాంసన్ 5 4లు 8 6లతో 46 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. దీంతో 203 పరుగుల వద్ద భారత్ 2వ
వికెట్ కోల్పోయింది. కాగా సంజు కిషన్ కలిసి 48 బంతుల్లోనే 105 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించిన ఇషాన్ కిషన్ కూడా ఇదే ఓవర్లో అవుట్ అయ్యాడు. స్లోగా వచ్చిన ఫుల్ టాస్ బంతికి భారీ షాట్ ఆడబోయి మార్క్ చాప్మన్ కు దొరికిపోయాడు. 216 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన ఇషాన్ కిషన్ 4 4 4 6లతో 25 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎదుర్కొన్న మొట్టి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద ఉన్న రచిన్ రవీంద్రకు దొరికిపోయాడు. దీంతో సూర్య గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో ఒక్క పరుగు వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా 204 పరులకు 4 వికెట్లతో నిలిచింది. దీంతో ఒక్కసారిగా టీమిండియా స్కోర్ బోర్డులో వేగం తగ్గింది. 16 నుంచి 19 ఓవర్ల మధ్యలో అంటే 4 ఓవర్లో 28 పరుగులే వచ్చాయి. 4 వికెట్లు పడ్డాయి. హెన్రీ వేసిన 19 ఓవర్లో హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అయ్యాడు. ఒక 4 ఒక 6తో 13 బంతుల్లో 18 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా భారీ షాట్కు ప్రయత్నించి షాంట్నర్కు దొరికిపోయాడు. దీంతో డెత్ ఓవర్లో టీమిండియా స్కోర్ బోర్డు మందగించింది. కానీ దీనిని భర్తీ చేస్తూ నిషం వేసిన చివరి ఓవర్లో శివం దుబే రెచ్చిపోయాడు. 2 6లు 3 4లు బది 24 పరుగులు రాబట్టాడు. దీంతో టీమిండియా స్కోర్ ఏకంగా 250 దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల కొండంతో స్కోర్ చేసింది. భారత బ్యాటర్లంతా కలిసి ఏకంగా 19 4లు 18 6లు బాదడం విశేషం. సెమీస్లో కంటే 2 పరుగులు ఎక్కువగా చేయడం గమనార్హం. 320 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన దుబే 3 4లు 2 6లతో 8 బంతుల్లోనే 26 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. 6 బంతుల్లో 8 పరుగులు చేసిన తిలక్ కూడా అజయంగా నిలిచాడు. మన బ్యాటర్ల విధ్వంసం దెబ్బకు న్యూజిలాండ్ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కాకపోతే నిషం 3 వికెట్లు తీశాడు. రచిన్ రవీంద్ర మార్క్ హెన్రీ తల వికెట్ తీశారు. అనంతరం 256 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ను భారత బౌలర్లు వణికించారు. భారత బౌలర్లను ఎదుర్కోలేక ఏ దశలోనూ కివీస్ లక్ష్యం ఛేదించేలా కనిపించలేదు. పవర్ ప్లేలో మన బౌలర్లు 3 కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో పవర్ ప్లేలోనే న్యూజిలాండ్ ఓటమి, భారత్ గెలుపు ఖరారైంది. నిజానికి హర్దీప్ సింగ్ వేసిన మొదటి ఓవర్లోనే ఫిన్ అలెన్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద శివం దుబే వదిలేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫిన్ అలెన్ డకౌట్ అయ్యాడు. కానీ ఫలితం లేకపోయింది. 3వ ఓవర్లోనే సెమీస్లో సెంచరీ హీరో ఫిన్ అలెన్ను బాపు అక్షర్ పటేల్ పెవిలించాడు. 9 పరుగులు మాత్రమే చేసిన ఫిన్ అలెన్ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఉన్న తిలక్ వర్మకు దొరికిపోయాడు. ఆ తర్వాతి ఓవర్లోనే తొలి బంతికే రచిన్ రవీంద్రను పేస్గా జస్ప్రీత్ బుమ్రా పెవిలించాడు. ఒక్క పరుగు మాత్రమే చేసిన రచిన్ రవీంద్ర భారీ షాట్కు ప్రయత్నించి ఇచ్చిన క్యాచ్ను ఇషాన్ కిషన్ డైవ్ కొట్టి అద్భుతంగా అనుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన బాపు అక్షర్ పటేల్ కీలకమైన గ్లెన్ ఫిలిప్స్ను 5 పరుగులకే క్లీన్ బౌల్డ్ చేశాడు. 3 పరుగులు చేసిన మార్క్ చాప్మన్ను 8వ ఓవర్లో హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన టిమ్ సెఫర్ట్ను ఆ తర్వాతి ఓవర్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేలించేశాడు. 2 4లు 5 6లతో 26 బంతుల్లో 52 పరుగులు చేసిన టిమ్ సెఫర్ట్ ఇషాన్ కిషన్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 8.1 ఓవర్లలోనే 72 పరుగులకే టాప్ 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఓటమి ఖరారు చేసుకుంది. ఇలాంటి సమయంలో 6వ వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన షాంట్నర్ మిచెల్ టీమిండియా విజయాన్ని కాస్త ఆలస్యం చేశారు. కానీ మరోసారి చెలరేగిన అక్షర్ పటేల్ 13వ ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని విడతీశాడు. 11 బంతుల్లో 17 పరుగులు చేసిన మిచెల్ను పెవిలించాడు. 16వ ఓవర్లో వరుస బంతుల్లో 8 పరుగులు చేసిన నిషంతో పాటు మ్యాట్ హెన్రీని 0కే క్లీన్ బౌల్డ్ చేశాడు బుమ్రా. 18వ ఓవర్లో మరోసారి చెలరేగిన బుమ్రా 35 బంతుల్లో 43 పరుగులు చేసిన షాట్నర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 3 పరుగులు చేసిన జాకఫ్ డఫీని 19వ ఓవర్లో అభిషేక్ శర్మ చివరి వికెట్గా పెవిలించాడు. దీంతో 19 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 159 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లతో చెలరేగాడు. టీ20లో బుమ్రాకి ఇదే బెస్ట్ ప్రదర్శన. అక్షర్ పటేల్ 3 వికెట్లతో సత్తా చాటాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తల వికెట్ తీశారు. జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. వరుసగా 3 మ్యాచ్ల్లో టాప్ స్కోరర్గా నిలిచిన సంజు సామ్సన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గెలుచుకున్నాడు. కాగా ఈ టోర్నీలో 5 మ్యాచ్ల్లో ఏకంగా 80 సగటుతో 321 పరుగులు చేశాడు సంజు సామ్సన్. ఇక ఇప్పుడు ఈ మ్యాచ్ మొత్తంలో నమోదైన 23 ప్రపంచ రికార్డుల గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఒకటి ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో భారత జట్టు 4లు 6లు కలిపి మొత్తం 37 బౌండరీలు బాదింది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఓ మ్యాచ్లో అత్యధిక బౌండరీలు బాదిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ సంజు సామ్సన్ ఏకంగా 89 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. మూడో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో భారత జట్టు 255 పరుగుల కొండంత స్కోర్ చేసింది. దీంతో టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. నాలుగో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 18 సిక్స్లు బాదింది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాదిన జట్ల స్థానంలో టీమిండియా 4వ స్థానంలో నిలిచింది. కాగా 19 సిక్స్లతో 3వ స్థానంలో కూడా టీమిండియానే ఉండడం గమనార్హం. ఐదో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో టీమిండియా సాధించిన స్కోర్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 3వ అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఈ జాబితాలో 2వ స్థానంలో కూడా టీమిండియానే ఉండడం గమనార్హం.
ఆరో ప్రపంచ రికార్డ్ ఏంటంటే టీ20 ఫార్మాట్లో అత్యధికంగా 7 సార్లు 270+ స్కోర్ చేసిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. ఏడో ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఈ ప్రపంచ కప్లో టీమిండియా ఏకంగా 3 సార్లు 270+ స్కోర్ చేసింది. దీంతో ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధికంగా 3 సార్లు 270+ స్కోర్ చేసిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఎనిమిదో ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఈ మ్యాచ్లో మన టాప్ 3 బ్యాటర్లు 50+ స్కోర్ సాధించారు. కాగా ఒక టీ20 ప్రపంచ కప్ ఇన్నింగ్స్లో టాప్ 3 బ్యాటర్లు 50+ స్కోర్ సాధించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. భారత్ నుంచి మూడోసారి. తొమ్మిదవ ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఒక టీ20 టోర్నీ లేదా సిరీస్లో అత్యధికంగా 24 సిక్స్లు బాదిన రెండో బ్యాటర్గా సంజు శాంసన్ నిలిచాడు. 10వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధికంగా 24 సిక్స్లు బాదిన బ్యాటర్గా సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. 11వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో సెమీస్ ఫైనల్లో ఆశంచలు చేసిన మూడో బ్యాటర్గా సంజు శాంసన్ నిలిచాడు. భారత్ నుంచి చూసుకుంటే రెండో బ్యాటర్గా ఉన్నాడు. 12వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో వరుసగా 3 మ్యాచ్ల్లో 50+ స్కోర్లు చేసిన ఏడో బ్యాటర్గా సంజు శాంసన్ నిలిచాడు. భారత్ నుంచి చూసుకుంటే మూడో బ్యాటర్గా ఉన్నాడు. 13వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఈ మ్యాచ్లో భారత జట్టు 7.2 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. దీంతో టీ20 ప్రపంచ కప్ నాకౌట్స్లో వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 14వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఈ మ్యాచ్లో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ కోల్పోకుండా ఏకంగా 92 పరుగులు చేసింది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 15వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ పేసర్ ఫెర్గ్యూసన్ 4 ఓవర్లో ఏకంగా 24 పరుగులు ఇచ్చాడు. దీంతో ప్రపంచ కప్ ఫైనల్స్లో ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త బౌలర్గా నిలిచాడు. 16వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ 2026 టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. 17వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఆతిథ్య జట్టు టీ20 ప్రపంచ కప్ గెలిచిన మొట్టమొదటి టీముగా భారత్ చరిత్ర సృష్టించింది. 18వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే వరుసగా 2 సార్లు అంటే 2024, 2026లో టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న ఒకే ఒక్క జట్టుగా టీమిండియా నిలిచింది. 19వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే అత్యధికంగా 3 సార్లు అంటే 2007, 2024, 2026లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 20వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధికంగా 40 వికెట్లు తీసిన బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. 21వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే టీ20 ప్రపంచ కప్ నాకౌట్స్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్గా బుమ్రా నిలిచాడు. 22వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఈ టీ20 ప్రపంచ కప్లో 321 పరుగులు చేసిన సంజు శాంసన్ ఒక ఎడిషన్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 2014లో 319 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. చివరగా 23వ ప్రపంచ రికార్డు ఏంటనే విషయానికి వస్తే ఈ మ్యాచ్లో టీమిండియా రెండో వికెట్కు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ కలిసి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.